గురువుగారు మీరు న్యూమరాలజీ పరంగా ఉన్న సందేహం ఏంటంటే గురువుగారు, పిల్లలకి పేర్లు ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే పిల్లలకి పేర్లు ఒక దేవుడి పేరని, ఒక అమ్మవారి పేరని, ఒక అయ్యవారి పేరని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా రకరకాలుగా స్టైల్ కోసం తండ్రిలో ఒక హాఫ్, తల్లిలో ఒక హాఫ్ అని అట్లా అట్లా రకరకాలుగా పేర్లు పెట్టేస్తున్నారు. ఇలాంటి ప్రభావం పిల్లల మీద, అంటే ఇలాంటి పేర్లు పెట్టి పిలవడం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద ఏదైనా చెడు ప్రభావం చూపించే అవకాశం ఉందా? లేదా అసలు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి న్యూమరాలజీ పరంగా పిల్లలకి? ఒకటమ్మా, అంటే పిల్లలకు పేర్లు పెట్టడం మనం చాలా ఆచితూచి అడిగేయాలి. ఇప్పుడు ఇప్పుడు మా నాన్నగారి పేరు పెడుతున్నాను, లేకపోతే ఇంకెవరో పేరు పెడుతున్నాను, ఒక దేవుని పేరు పెడుతున్నాను, లేకపోతే మా ఇంట్లో కులదేవత పేరు పెడుతున్నాను, లేకపోతే నాకు పలానా పేరు పవన్ కళ్యాణ్ పేరు నచ్చిందండి ఆయన పేరు పెడుతున్నాను, చిరంజీవి గారి పేరు నచ్చిందండి, లేదా బాలకృష్ణ గారి పేరు మాకంటే బాగా మీ అభిమాని. మీరు పేరు పెట్టినంత మాత్రం ఆయన ఆ స్థితికి వెళ్ళగలుగుతాడా? లేదు కదా. మీరు ఇంకొక మాట అన్నారు, దేవుళ్ళ పేరు పెడితే బాగుంటుందా అండి అని. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీ ఇంట్లో కులదేవత వెంకటేశ్వర స్వామి అనుకున్నాం, మనం ఏమని పిలిచి చెప్తాము? వెంకటేశ్వర స్వామి అంటాము, లేదా వెంకటేష్ అని పిలుస్తాము, లేదా వెంకి అని పిలుస్తాము. వీకి సంబంధించింది ఏదైనా ఒకటి మనకు పేరు పెట్టుకుంటాం. అంటే పూర్తిగా ఆయన పేరు ఒక అక్షరం తీసుకోవాలి కానీ పూర్తిగా పెట్టుకోవద్దు. ఇప్పుడు వెంకటేశ్వర అని పేరు పెట్టినాం అనుకోండి, ఆ వెంకటేశ్వర అంటే ఎవరు? మనకు కలియుగ దేవుడు అని అంటాము, వెంకటేశ్వర స్వామి పేరు అంటాము. కలియుగ దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఉండి అనుకోండి, ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు, ఆయనకు అమ్మ నాన్న ఉంటారు, అందరు ఉంటారు కదా. ఇప్పుడు మనం ఏమని పిలుస్తామో ఆయన కోపం వచ్చినప్పుడు? ఎవరు? వెంకటేష్ రారా అంటాం. ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ వాడతాం. అప్పుడు మనం ఎవరిని తిట్టిన వాళ్ళం అవుతామో? మీరేమో దేవుని కోసం పెట్టుకున్నారు అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని చెడు పనులు ఉంటాయి. అతను ఏదో చిన్న చిన్న పనులు ఏదో చెడుగా చేయొచ్చు, ఏదన్నా మంచి కాకపోవచ్చు. అప్పుడు మనం ఆయన గురించి ఎట్లా మాట్లాడుకుంటాము? ఆ వెంకటేష్ గారు చేయబట్టి ఇట్లా అయింది అని అంటాం. అంటే మనం దేవుని తిట్టిన వాళ్ళం అవుతాం కదా. అందుకే దేవుళ్ళ పేరు పెట్టేప్పుడు ఆచితూచి అడిగేయాలి. ఇంకోటి ఏంటంటే ఒక అక్షరం తీసుకొని పెట్టుకోండి. ఓకే, అంటే ఏదో దేవుడి మీద భక్తి ఉంది కదా అని దేవుడి పేరు పెట్టేసి పెట్టడం కాదు. పద్మామ్మ వారు మనం ఎంత మంచిగా అల్వేల్మంగా అని అట్లా ఎంత మంచిగా మనం మాట్లాడుకుంటాం. మనం ఆ లేడీస్ కూడా పెట్టుకున్నప్పుడు ఆ డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అప్పుడు అమ్మవారు మనము తిట్టిన వాళ్ళం అవుతాం కదా. నీకు అంతకు ఇష్టమైతే అమ్మవారి పేరు ఒక అక్షరం తీసుకోండి, మీకు మంచిగా గుడ్ నేమ్ పెట్టుకోండి. ఇంకా ఏ అక్షరం మనం పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఏంటంటే, నేను పలానా హీరో పెట్టుకున్నాను, పలానా యాంకర్ పేరు పెట్టుకున్నాను, ఆమంతా కావాలని నేను పెట్టుకున్నాను అనుకుంటాం. కానీ నీకు ఆ యోగం ఉందా? ఇంపార్టెంట్. నువ్వు జాతకం తీసుకోవాలి. జాతకం చూసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఏ యోగం ఉంది, ఏ యోగంలో రాయించగలుగుతాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక కళ్ళు ఉంటాయి. నా కొడుకుని హీరో చేయాలని ఉంటుంది, నా కొడుకు మంచి డాక్టర్ చేయాలని ఉంటుంది, నా కొడుకు విదేశాలకు బాగా సంపాదించాలని ఉంటుంది, నా కొడుకు మంచి స్టూడియో పెట్టాలని ఉంటుంది, నా కొడుకు మంచి పనులు చేయాలి. ఏదో వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ కోరికలను వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అదే మైండ్ సెట్ తోటి ఆ పిల్లగాని పేరిస్తారు, ఇలా ఆయన పేరు పెడితే బాగుంటుంది అని. కానీ అతనికి ఆ యోగం ఉందా? ముందుగా జాతకం చూసేటప్పుడు అది చూడాలి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే యోగం ఉందనుకోండి, నువ్వేదో మామూలుగా నువ్వు సినీ ఫీల్డ్ పంపాలనో లేకపోతే నేను ఎన్ఆర్ఐ పంపాలనో ఆ యోగం అని మీకు ఉందనుకోండి, ఆ పేరుకు దానికి సంబంధం లేకుండా ఉంటే ఆ అబ్బాయి ఎదగలేడు, ప్లస్ మీరు చెప్పిన పని చేయలేడు. ఈ రెండు విధాల ఫ్లాప్ అవుతుంది. అంటే ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా కూడా ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా ఉన్నారు కాబట్టి ఏ రంగంలో రాణించగలుగుతాడో ఆ గ్రహాల చూడాలి. ఒక అబ్బాయికి మంచి జాబ్ చేసే యోగం ఉంటుంది, ఒక అబ్బాయికి మంచి బిజినెస్ చేసే యోగం ఉంటుంది. కానీ ఆ నక్షత్రానికి దానికి సంబంధమే ఉండదు. కాబట్టి మీరు ఏంటంటే పేరు పెట్టేటప్పుడు ఏ పేరు పెడితే బాగుంటుంది, ఈయనకు ఏ యోగం ఉంది అనేది ముందుగా పరిశీలించుకొని ఆ పేరు తగ్గట్టుగా ఆ అబ్బాయి యోగానికి తగ్గట్టుగా ఒక పేరు నిర్ణయించుకుని కన్సల్ట్ అవుతే దానికి న్యూమరాలజీ కరెక్షన్ అనేది ఉంటుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అతని పేరుకు న్యూమరాలజీకి కనెక్ట్ చేసి ఇస్తాము. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ అబ్బాయి ఏ రంగంలో బాగుందో ఆ పేరు ఇవ్వటం వల్ల అతనికి ఉన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొంతమంది పేర్లు చూడండి అమ్మా, మీకు కొన్ని పేర్లు చెప్తాను. సినిమా హీరోల పేర్లు, సినిమా హీరోయిన్ల పేర్లు చూడండి. ఇప్పుడు మనకు ఏంటంటే జయసుధ, జయప్రద, సౌందర్య ఉన్నారు. వాళ్ళు ఎంత మంచి టాప్ హీరోయిన్స్, మంచి టాప్ హీరోయిన్స్. అంటే వాళ్ళు ఈ ఫీల్డ్కి వచ్చినాక మార్చుకున్నారు ఆ పేర్లు. ముగ్గురు కూడా ఈ ఫీల్డ్కి వచ్చినాక మార్చుకున్నారు. అంటే వాళ్ళకి ఏం కలిసింది? ఒక యాక్షరం అనేది కలిసింది అందరికి కూడా. అట్లా అంటే ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఆ అక్షరాలు అనేది యాడ్ అవ్వటం వల్ల సో వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ రంగంలో చిరంజీవి గారు టాప్ హీరోలో ఉన్నారు అంటే హిస్ నేమ్ ఇస్ నాట్, అంటే ఆయన ముందు పేరైతే చిరంజీవి కాదు, శివ వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు అంత అంటే ఆ పేరులో పేరు బలం అనేది మన మీద నిజంగానే ఉంటుంది. 100% ఉంటుందమ్మా, కంపల్సరీ ఉంటుంది. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గానీ ఆ పవర్ అనేది అట్లా ఉంటుంది. అలా ఆ యోగంతో పాటు ఆ పేర్లు పిలవటం వల్ల
ఇప్పుడు అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు నరేష్ గారు ఎందుకు అంత పెద్ద హీరో కాలేకపోయారు? అంతే కదా. అట్లా కొంతమంది హీరోలు మనం తీసుకున్నాం అనుకోండి, ఆయనలాగా పోటీ పడ్డ వాళ్ళు లేదంటే ఆ పేరులో మంచి బలం ఉంది, మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారికి మంచి యోగం కూడా ఉంది. వాటితో పాటు పేరు ఒకటి కలిసి రావడం వల్ల వాళ్ళు మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోయారు, టాప్ లెవెల్లో ఉన్నారు. అందుకే పిల్లలు పేరు పెట్టేటప్పుడు ఏ రంగంలోకి వెళ్తే బాగుంటారు, ఏ రంగంలోకి వెళ్ళకుండా బాగుంటుందో, స్పోర్ట్స్ రంగంలో బాగుంటారు, కొంతమంది కళ్ళు ఉంటాయి. ఆ రంగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ స్థితిలోకి చాలా స్పీడ్ గా వెళ్తారు. నిజంగా కరెక్ట్ గా చెప్పారు గురువు గారు. న్యూమరాలజీ ప్రకారం నిజంగా న్యూమరాలజీని చాలా మంది నమ్ముతారు గురువు గారు. ఎందుకంటే మీరు అన్నట్టు పేరు ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దాన్ని నమ్ముతారు. నిజంగా ధన్యవాదాలు గురువు గారు. ఓం శ్రీ మాత్రే నమః.